పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రుద్రారం గ్రామ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం సొసైటీ ఆఫీస్ ఆవరణలో మహాజన రైతు సమస్యలపై అవగాహన కార్యక్రమంలో రైతులు ఆందోళన చేపట్టి రైతు రుణమాఫీపై సీఈఓ రాజు అను అధికారిని తక్షణమే విధుల నుండి తొలగించాలని ఏకగ్రీవంగా రైతులు తీర్మానించారు. గత 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని 6 గ్రామాల రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆఫీస్ కోలేడు, పేపర్ సబ్మిట్ చేయలేడు. మొత్తం ఒకరిగా 3 లక్షల రూపాయలు లగ్నారంలో కట్టినాం. మొత్తం పేపర్లు తీసుకోవాలి, సబ్మిట్ చేయాలి. ఈయన చేయలేడు. చేయడం వల్ల ఇప్పుడు ఇంతమందికి 5 కోట్ల రూపాయలు లాస్ అయ్యారు. మొత్తం సొసైటీ మాఫీ అయితే సొసైటీకి మాఫీ కావా? ఎన్నిసార్లు అడిగితే నేను పోతున్నా సంగారెడ్డికి పోతున్నా అన్నాడు. ఇంతవరకు పోలేడు. మేము పోయి సంగారెడ్డి SBIలో పోతే నీకు 2019లో చెప్పినా కదా అని ఆయన మాట్లాడు మేనేజర్. మేము ఇయ్యము, వేరే బ్యాంకు చూసుకోండి అని చెప్పిండట. ఆ తర్వాత పైసలు కట్టినా ఆయన చెప్పేసి మా బ్యాంకులో లోన్ ఇయ్యము, మీరు వేరే బ్యాంకు చూసుకోండి అని చెప్పిండు. ఆ విషయం మా రైతులకు చెప్పినా మేము చూసుకుంటుంటే వేరే దారి చూసుకుంటుంటే చెప్పలే. ఇప్పుడు పోతే నీకు 2019లో చెప్పినా కదా మా బ్యాంకులో ఏమని అని ఆయన చెప్తున్నాడు. ఎవరు చెప్తారు? బ్యాంక్ మేనేజర్. ఇప్పుడు ఇది పరిస్థితి. పేపర్ పైసలు తీసుకున్నారు, ఇంట్రెస్ట్ సపరేట్గా ఆయన ఏమంటాడు, అస్సలు గిసలు కట్టాలి, వెళ్ళిపోండి. వీళ్ళు మాకు చెప్పలేరు ఆ విషయం. చెప్పినుంటే మేము అసలు కట్టి ఇంతమంది చాలా మంది అసలు కట్టి వేరే బ్యాంకులోకి వెళ్ళిపోతుంటే మా నాన్న బాధలు ఏదన్నా పడుతుంటే మాది కాదన్నప్పుడు మేము ఏదన్నా వస్తా పడుతుంటే మేసుంటలు వేసిన పెద్దల కాలు పట్టుకుంటాం, డబ్బులు పెట్టేసేస్తుంటాం. మేము రిన్వాల్వ్ చేసేటట్టుగా పైసలు కట్టినాక నువ్వు ఎందుకు కట్టలేవు, ఎందుకు రిన్వాల్వ్ చేయలేవు? కోఆపరేటివ్ సొసైటీ లోపల రైతులము, ఇస్నాపూర్ గ్రామస్తులము మరియు 6 విలేజ్లు కలిసి ఇక్కడ సభ్యత్వం ఉన్నాయి. ఇది మా సొసైటీని, రుద్రారం సొసైటీని ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సంగారెడ్డి బ్యాంకు వారు అడాప్టెడ్ చేసుకున్నారు. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2014 నుంచి 18 వరకు కటాఫ్ డేట్ ఇచ్చారు. ఆ 4 సంవత్సరాల లోపల కూడా 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ 2 విడతలుగా అంటున్నట్టు అని చెప్పారు. దాని లోపల కూడా ఓన్లీ 500-600 మంది రైతులకు కూడా ఎలాంటి రుణమాఫీ కాలేదు. వాళ్ళు కూడా చెప్పారు 25,000 ఒకసారి, 50,000 ఒకసారి, 1 లక్ష రూపాయలు. ఇక్కడ PSES సెక్రటరీ అయిన రాజు నిర్లక్ష్యం వలన ఈ రైతులకు నష్టం పోవడం జరుగుతున్నది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా 2018 నుంచి 2024 వరకు అంటేనండి కటాఫ్ డేట్ ఇచ్చారు. అప్పుడు కూడా ఇక్కడ 1 లక్ష రుణమాఫీ కానీ 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఏమన్నా అంటానంటే మేము రాసి పంపించాం కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మమ్మల్ని దత్తత తీసుకున్నారు కాబట్టి మా సొసైటీ కాలేదంటానంటని సెలవిస్తున్నారు. కాబట్టి ఈ రైతులను దృష్టిలో పెట్టుకొని అతని నిర్లక్ష్య ధోరణి ప్రతి ఒక్క బ్యాంకు లోపల కానీ మంచిర బ్యాంకు, గ్రామీణ బ్యాంకు లోపల, SBI లోపల కూడా ప్రతి ఒక్క రైతులకు రుణమాఫీ అయింది. మా దురదృష్టం ఏమంటానంటే మేము ఈ యొక్క రుద్రారం సొసైటీలో సభ్యత్వంగా ఉండడం మా యొక్క రైతుల యొక్క దురదృష్టం అంటానని భావిస్తున్నాం. దానికి కారణము, ముఖ్య కారణము ఇక్కడ సెక్రటరీగా పనిచేసిన రాజు యొక్క నిర్లక్ష్య ధోరణి, పని చేయకపోవడం వలన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్కు ఎంబడెంబడే రైతుల యొక్క వివరాలు ఇవ్వకపోవడం వలన ఇవన్నీ తప్పిదం జరిగింది. కాబట్టి అతను తగిన మూల్యం చేసుకొని అతన్ని విధుల నుంచి తొలగించాలని మా యొక్క ప్రధాన యొక్క డిమాండ్. అన్యాయం చేస్తున్నారు. ఇది కరెక్టా? కట్నంగా కూడా ఇంకోటి దొరకలేదు సార్, దొరకలేదు. 50 మంది ఉంటే 20 మంది మాఫీ కాలేదు లగ్డారంలో. మాకెంత బాధాకరమైన విషయం. మా పక్కింటి వాళ్ళు మాఫీ అయితే మాకు మాఫీ కాకపోతే మేము ఎంత బాధపడాలి? 50 మందిలలో 20 మందికి కాలేవు. సో లగడారం సొసైటీ అవునన్నా, ప్రైవేట్ బ్యాంకుల, మాంజూరా బ్యాంకుల మాఫీ, ఎక్కడెక్కడ బ్యాంకులలో మాఫీని. మేము గవర్నమెంట్ మాకు సాయం చేస్తుంది, మాకు మంచి పని చేస్తుంది, మమ్మల్ని ఆదుకుంటుంది, ఆపుదలు అని చెప్పి మేము సొసైటీలో తీసుకుంటే మాకు సొసైటీ ఇంత అన్యాయం చేసినాడు ఈయన. మేము పైసలు కట్టేటప్పటికైనా మా సెక్రటరీ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఆయన ఉంటారు, వీళ్ళకు ఉంటారు. వీళ్ళకు అందరికీ ఫోన్ చేసినా మా అన్న నేను పైసలు కడుతున్నా, నేను సంవత్సరం పైసలు కడుతున్నా అంటే నువ్వు కట్టు బాబు, నువ్వు పైసలు కడితే మీకు పైసలు ఇప్పిస్తామని అందరు చెప్పారు. ఒక్క నయా పైసా రాలేదు. మేము కట్టిన డేట్ ఉన్నాయి, వాళ్ళు పెట్టిన సంతకాలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. మేము ఏమైనా తప్పు చేసినామా? మాకెందుకు ఇంత అన్యాయం జరుగుతున్నారు? ఎవరి పానాలు తింటారు వీళ్ళు? కట్టే ఇంకోటి మీద మేము ఏమైనా చేసి చచ్చిపోతాం. ఏం చేస్తారో చేయండి, వాళ్ళే చేయండి. ఎంతమంది రైతులు లేని వాళ్ళు ఉన్నారు, లేకనే మాత గతి లేకనే మాత పైసలు లేకనే భూమి పాస్బుక్లు పెట్టి మేము ఇది చేసినాం. 2014లో కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నామంట ప్రకటన చేసిండ్రు. అందులో మా ఇస్నాపూర్ నుండి మొత్తం 60 మంది సభ్యులకు
ఎటువంటి రుణమాఫీ కాలేదు. ఈ సొసైటీలో ఉన్న ఈ రుద్రారం సొసైటీలో ఉన్న వాళ్ళకి 60 మంది సభ్యులకు ఎటువంటి రుణమాఫీ కాలేదు. మరి మేము ఏం తప్పు చేసినాము? మేము ముందు తీసుకోవడం వలన 2013లో తీసుకున్నది 14లోనే మాఫీ అన్నప్పుడు మాకు కూడా వర్తించాలి కదా. మాకు ఏ కారణం చేత మాఫీ చేయలేరో దానికి బాధ్యత రాజే వహించాలి. తర్వాత రిన్యువల్ చేసుకోవాలి, మళ్ళీ 50,000 ఇస్తారు అంటారంటే సరే రిన్యువల్ అంటారు చేసినా 2014లో మళ్ళీ తీసుకున్నప్పుడు ఆ రుణమాఫీ కూడా చేస్తామంటారు. అందరూ 18లో కాలేదు. 18లో కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ విడుదల చేసింది, అందులో కూడా మా పేరు రాలేదు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2018లో మేము కట్ ఆఫ్ డేట్ ఇచ్చినాం కాబట్టి 18లో లోపు 18 నుండి తీసుకున్న వాళ్ళకి మాత్రము అవుతుందంట అని చెప్పిండ్రు. ఇప్పుడు మేము 14లో తీసుకున్న రుణమాఫీ అట్లనే ఉండిపోయింది. అదో 50,000 ఇదో 50,000 ఇప్పుడు లక్ష అయింది. 2 లక్షలు ఎక్కడికి నుంచి కట్టాలి? ఇప్పుడు ఈ సొసైటీ మేము నమ్ముకొని ఇంట్లో లోన్ తీసుకుంటున్నాం కానీ లేదంటే ఏదో ప్రైవేట్ బ్యాంకులో తీసుకుంటే మేము ఖచ్చితంగా ఆ లోను ఏ టైంకి ఆ టైం కట్టుకుంటుంటుంది. సొసైటీ వాళ్ళు ఏమంటారు, రుణం మీరు ఎందుకు కడతారు అంటారు. తీరా ఇప్పుడు చూస్తే మీరు కట్టాలి, ఖచ్చితంగా ఆ రుణమాఫీ కట్టాలి, ఇది మాఫీ కట్టాలి అంటే ఇప్పుడు సొసైటీ వాళ్ళు చెప్తున్నారు. మాకు రుణమాఫీ చేపించే బాధ్యత సొసైటీ తీసుకోవాలి. లేని పక్షంగా సొసైటీనే తీసేస్తాం. సొసైటీ రద్దు చేస్తాం. మేము ఊరు తరఫున మా సొసైటీ నుండి రద్దు చేస్తాం. రాజు తీసుకుంటారా, మా సొసైటీ అధ్యక్షులు తీసుకుంటారా? సొసైటీ నిర్ణయం తీసుకొని ఈ మాటలు కలెక్టర్ దాకా మేము తీసుకుపోతాం. ఖచ్చితంగా మా రైతు సమస్యని ఖచ్చితంగా మా ఇస్లాపూర్కు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఆయన బాధ్యత వహించాలని సొసైటీలో అందరూ ఇబ్బంది పెట్టండి.